ఇప్పుడు 2014, 19 అంటే ప్రభుత్వం మీదుంది. యెస్. కాబట్టి నిధులు మీకు పుష్కలంగా వస్తాయి. లేకపోతే డైరెక్ట్‌గా మీరు సీఎం గారితో అప్పుడు చంద్రబాబు గారితో యాక్సెస్ కాబట్టి ఎళ్లి పోట్లాడైనా సరే నిధులు పట్టుకు రాగలిగిన కెపాసిటీ ఉండేది. 19 తర్వాత ఆ సిట్యుయేషన్ లేదు కదా! మీరేమో ఎమ్మెల్యే, యెస్. అపోజిషన్ ఎమ్మెల్యే. యెస్. చూస్తేనేమో రెబెల్ మీరు. వైసీపీ మీద ఒంటికాల మీద లేస్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూను, ప్రభుత్వాన్ని విమర్శిస్తూను మీరు నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటారు. అదే క్రమంలో ప్రజలు ఏ ప్రాబ్లం మీద మీ దగ్గరికి వచ్చినా వాళ్ళకి ఇందాక చెప్తూ ఉన్నారు. ఫెస్టివల్ వస్తే ఇంటికి తీసుకెళ్ళి సరుకులు ఇస్తూ ఉంటారని. లేకపోతే వాళ్ళకి కావాల్సిన పనిముట్లన్నీ మీరే ఇక్కడ తయారు చేసి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. మరి వీటన్నిటిని నిధులు ఎట్లా తీసుకురాగలుగుతారు? యెస్. అంటే బేసిక్ మీరేమో రిచ్ పర్సన్ కూడా కాదు. నాకు తెలిసినంత వరకు మీరు కూడా Yes. పెద్ద వ్యాపారస్తుడు కాదు. కాదు. మీకే ఇన్కమ్ లేదు. 100%. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది ఒక సేవా దృక్పథం. అంటే ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజ స్థాపన, మదర్ తెరీసా ప్రపంచ సేవా మాతృమూర్తి, ఆ స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇది తినడానికి, ఉండడానికి, తిరగడానికి ఎంతైతే సరిపోతుందో మిగిలింది ప్రజలకు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఒకటి. రెండవది ఏంటంటే నేను చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి సేవ చేసేటువంటి కార్యక్రమాలు. ఇవాళ ఎందుకంటే చాలామంది దాతలు ఉన్నారు ఈవేళ సమాజంలో. అందులో పర్టికులర్గా కోవిడ్ కూడా ఇంకా పెంచింది దాతల్ని. ఎందుకంటే లైఫ్ నీ చేతుల్లో లేదు, నువ్వు ఈరోజు భూమి మీద లేకపోయినా నీ పేరు ఉండాలంటే అనేది నేర్పింది. అంచేత ఏంటంటే వీళ్ళ దాతలు కూడా ఉన్నారు. కాకపోతే దాతలు ఆలోచించేది రైట్ పర్సన్ కావాలి. అంటే మనం ఇచ్చేది వాళ్ళకి అంత తీరిక ఉండదు. ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు, కానీ ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళకి చేరాలి. ఎస్, రామానాయుడు ఇస్ రైట్ పర్సన్, ఈయనకి మనం చేస్తే ఈయన ద్వారా కరెక్ట్గా వెళ్తుంది అనేటువంటి ఆలోచనతో. అంచేత అట్లా దాతల సహకారంతో, అదేవిధంగా ఫ్రెండ్స్ సహకారంతో, అదేవిధంగా నేను ఏదైతే కష్టపడి శ్రమించి రాజకీయాల్లో రాకముందు సంపాదించుకునేటువంటి ఆస్తి ఏదైతుందో అవసరం వచ్చినప్పుడు దాన్ని అమ్ముకుంటూ వస్తూ, ఎందుకంటే ఇప్పటికే నేను 10 ఎకరాలు అమ్ముకున్నాం, అదేవిధంగా ఒక 5 సైట్లు మంచి సైట్లు అమ్ముకున్నాం ఈ 2 ఎలక్షన్స్కి. అంటే అట్లా డిఫరెంట్గా మనం చేసుకుంటూ వెళ్తాం. ఒక రకంగా ఆ నమ్మకం, విశ్వాసం వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడం ద్వారా నాకు కొంచెం ఆ సర్వీస్ ఇవ్వడానికి సాధ్యమైంది. నెంబర్ 1. రెండవది ఏంటంటే ప్రభుత్వం మీద కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే ఈవేళ అధికారులు కూడా చాలా రామానాయుడు అని అంటే వాళ్ళు కూడా ఒక గౌరవం, అధికారులకు కూడా గౌరవం ఉంది, భయం ఉంది, రెండూ ఉన్నాయి. ఎందుకంటే ఓకే, రామానాయుడు గారు మంచి వ్యక్తి, బాగా కష్టపడతాడు, పోలే మనం చేస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే నేను ఏ హైర్ అఫీషియల్కి ఫోన్ చేసినా ఈయన నిజాయితీపరుడు, అవసరం ఉంది ఈయన అనేటువంటి భావంతో వాళ్ళు పనిచేయడానికి సంకల్పం ఇమ్మీడియట్లీగా. కొంతమంది ఏంటంటే సరే ఎందుకు మళ్ళీ ఈయన రోడ్డు ఎక్కుతాడు, మళ్ళీ ఫైట్ చేస్తాడు, లేకపోతే నా కార్యాలయం దగ్గరికి వచ్చి ధర్నా కూర్చుంటాడు, ఎందుకు తలపోటు కొంచెం ఆ పని చేస్తే పోతుందిలే అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే అధికార పార్టీ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేల కంటే, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మోసకారి సంక్షేమం పేరు చొప్పున ఏదో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కునేటువంటి ఆ మోసకారి సంక్షేమమే తప్ప ఎక్కడ కూడా ఈ మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఏ నియోజకవర్గంలోనూ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు. ఇంకా పోల్చుకుంటే వాళ్ళతో బెటరే, వాళ్ళతో పోలిస్తే కొంత మనమే బెటర్. ఎందుకంటే కొద్దిగా ఫైట్ చేసి, ఇప్పుడు దాలవ ఉంది, వాటర్ అందట్లేదు పంటకి, మీలో కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీ కూడా ఉంది, కానీ కొంత వాళ్ళు ఉన్నతాధికారుల్లో కానీ వీళ్ళ కానీ ఎందుకు పాలకుల్లో కొంచెం వాటర్ది కొంచెం క్లియర్ చేసుకోండి, మళ్ళీ ఇబ్బంది లేకుండా ఆయన మళ్ళీ రోడ్డు ఎక్కి రైతుల మీద తరపున చేస్తే మనకు మళ్ళీ గవర్నమెంట్కి ఇది ఇబ్బంది. అంటే అట్లాగా కొంతమేర వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం, కొంతమందిని ఫైట్ చేసుకుంటూ. ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన కాన్స్టిట్యున్సీలో పోలిస్తే కొంతమేర నా కాన్స్టిట్యున్సీలోనే ఆ మాత్రమైన ఈ యొక్క నియంత పాలన నుంచి కొంతైనా ఉపశమనం దొరుకుతుంది. అంటే నా నియోజకవర్గ ప్రజలకి అది ఎమ్మెల్యేగా డిఫరెంట్ వేస్లో నేను పనిచేసుకుంటూ పోతూ ఉన్నాను.